హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈరోజు ఏం జరగబోతుంది, టాప్ 5 ఎవరు ఎట్లా పెట్టబోతున్నారు, అలాగే ఏ వీడియోలు వేసి ఎవరికి ఏ టాపిక్ మీద కోటింగ్లు వేశారు, ఎవరి కోసం ఎవరు వచ్చారు, అట్లా అన్నింటికంటే అప్డేట్ ఏంటంటే ఎలిమినేషన్కి సంబంధించి చాలా డిస్కషన్ నడుస్తూ ఉంది. దాని గురించి కూడా చెబుతా. వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఎలిమినేషన్ ఉండాలా వద్దా, ఉంటే ఎవరు అనుకుంటున్నారు కూడా కామెంట్ అయితే పెట్టండి. మీ దృష్టిలో టాప్ 5 ఎవరు ఒక కామెంట్ కూడా పెట్టండి. ఎందుకంటే ఈరోజు అంతా ఎపిసోడ్ అంతా ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్ వచ్చి వాళ్ళ దృష్టిలో టాప్ 5 ఎవరు అనేది కదా పెడతారు. మరి మీ దృష్టిలో టాప్ 5 ఎవరు ఒక కామెంట్ అయితే పెట్టండి. అయితే ముందుగా ఏంటంటే దివ్యానికితే ఈ వారం ఎలిమినేట్ అవ్వదంట, కంప్లీట్ కాలేదంటే నేను ఎప్పటికీ ఒక వీడియో అనలైజ్ చేసి చెప్పా. షూట్ అయితే కంప్లీట్ కాలేదు, యు ఆర్ ఎలిమినేటెడ్ నాగార్జున చెబుతారు కదా, అది అయితే 100% అయినట్టే. అది ఇంకా కంప్లీట్ కాబట్టి ఏదైనా జరగచ్చు, ప్రస్తుతానికి చెప్పలేం. కానీ ఓట్ల పరంగా చూస్తే ఖచ్చితంగా దివ్య, సంజన బాటంలో ఉన్నారు. నాకున్న అప్డేట్ ప్రకారం నిన్నటికే దివ్య, సంజన ఏవీస్ కూడా అంత రెడీ చేసి పెట్టుకున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా వెళ్ళొచ్చు అని. అందులో కూడా ఎక్కువగా ఎవరికంటే వెరీ హై ఛాన్సెస్ దివ్యకే ఉన్నాయి. కాకపోతే నేను చెప్పే కదా, బిగ్ బాస్ బజ్ కోసం అయితే క్వశ్చన్స్ అన్నీ వచ్చి ప్రిపేర్ చేస్తారు కదా, దానికి సంబంధించి అయితే మాత్రం శివాజీ వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం, వీటన్నిటి ప్రకారం దివ్యది వచ్చింది. కానీ ఇద్దరు కూడా రెడీ చేసి ఉంచారంట. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై. అదేంటంటే హౌస్ మేట్స్ ఓట్ల ద్వారా సేవ్ చేయాలా, ఉంచాలా, ఎవరిని పంపాలి, ఇట్లాంటివి చేస్తారు కదా. ఒక బేకర్లో వాటర్ పోయండి, రెడ్ కలర్ వేయండి, లేకపోతే ఎవరికి సపోర్ట్ చేస్తే మీరు లిక్విడ్ నింపండి, ఎవరిది నిండిపోతే వాళ్ళు బయటికి పోవాలి, ఎవరిది ఇంట్లో తక్కువ ఉంటే వాళ్ళ హౌస్లో ఉండే, ఇట్లాంటి ట్విస్ట్లన్నీ ఇస్తారు కదా. అట్లా ఆ ట్విస్ట్ ద్వారా ఏమైనా సేవ్ చేసి ఇద్దరిని ఉంచుతారా, లేకపోతే ఆ ప్రాసెస్ ద్వారా మరి పంపిస్తారు. మొత్తానికి ఏదో సంథింగ్ స్పెషల్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ ప్లానింగ్ అయితే జరుగుతూ ఉంది. అందుకే నేను చెబుతా, మార్నింగ్ అంటే నేను ఈవినింగ్కి నాకు అప్డేట్స్ వస్తాయి. కానీ కన్ఫర్మ్ అప్డేట్ అయితే షూట్ అయిన తర్వాత కదా చెప్పాలి. సో ఓట్ల పరంగా ఈ రకంగా చూసుకున్నైతే ఇప్పటికైతే ఎలిమినేషన్ ఛాన్స్ అయితే దివ్య, నిఖిత్కే ఉంది. కాకపోతే షూట్ అయ్యే వరకు చెప్పలేం, ఆఖరి నిమిషంలో చేంజ్ కావచ్చు. అట్లాగే జెండాలు పెట్టి సేవ్ చేయాలని ప్రాసెస్ ఒకటి పెడతారంటే, అది ఎట్లా అంటే ఒక కైట్ మాదిరిగా లాగితే అది అందులోంచి సేవ్ అని ఆర్డర్ రావడం. ఎట్లా చేస్తారంటే ఇమాన్యుయల్ అయితే శనివారం ఎపిసోడ్లో సేవ్ అవుతాడు. ఇవి ఎలిమినేషన్కి సంబంధించి. మరి షూట్ కంప్లీట్ అయిపోగానే 100% అయిపోగానే ట్విస్ట్ ఏం లేదు, ఎలిమినేషన్ అయిపోయింది, నో ఎలిమినేషన్ లేదు, ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే షేర్ చేసుకుంటా. ఇంకో విషయం ఏంటంటే, భరణి హౌస్లో మనకున్న అప్డేట్ ప్రకారం ఏడుస్తాడంట దివ్యతో కూర్చొని కూడా. ఎందుకంటే ఎలిమినేట్ అయిపోతున్నాం భయపడుతున్నాడంట. ఒకవేళ నేను దివ్య కూడా లేదులేండి మీరెందుకు ఏడుస్తారు, నేను వెళ్తారా, ఎందుకంటే ఆ అమ్మాయితో ఎక్కువ గొడవలు పడింది వారం అంతా నేనే కదా, నేను వెళ్ళిపోతానంటే భరణి ఒకవేళ నువ్వు ఉంటే నేను వెళ్ళిపోయినా, నువ్వు ఉంటే బాగా ఆడు, ఒకవేళ నువ్వు వెళ్ళిపోతే నేను ఉంటాయి కదా, నేను ఉంటే అల్లాడిస్తా అని చెప్పాడు. అంటే భరణి మాటల్లో ప్రతి వారం ఇలాగ వచ్చేసరికి చెబితే నేను అల్లాడిస్తా, చింపేస్తా, చీరేస్తానే. బట్ సేవ్ అయినా సరే ఓపెన్ అవ్వడు, ఫైర్ ఉండదు, ఫైర్ అంటే కదా. నిన్న వాళ్ళ అమ్మాయి కూడా చెప్పింది, బాబు అగ్రెసివ్గా అడుగు, ఆ ఫైర్ కావాలి. మరి ఈరోజు అతని కోసం వచ్చిన నాగబాబు, అట్లాగే వాళ్ళ అమ్మ వస్తారు, భరణి వాళ్ళ అమ్మ, వాళ్ళు చెప్పిన తర్వాతనే ఆడతాడో లేదో, ఫైర్తో ఓపెన్ అవుతాడో లేదో చూద్దాం. చెప్పే కదా, ఆ సేవింగ్ కూడా జెండాలకి తాడు లాంటిది కట్టి కైట్ మాదిరిగా లాగితే కింద వరకు సేవ్ అని ఆర్డర్ వస్తుందంటే అట్లా సేవ్ చేస్తారు. మరి భరణి కోసం నాగబాబు వాళ్ళ అమ్మగారు అని చెప్పే కదా, నాగబాబు గురించి ఇప్పటికీ ఏం చెప్పాడు, సీరియల్స్లో కలిసి పనిచేయడం. అట్లాగే భరణితో పాటు మరో 3-4 కంటే జిమ్ ఫీజు అంతా ఆయనే కడతాడు, చేస్తాడు. ఇదంతా వాళ్ళకు ఒక వైబ్ ఉంది. అట్లాగే నాగబాబు వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, ఆయన సాయి దుర్గతేజ, ధరంతేజ మార్చుకున్నాడు ఈ మధ్యన వాళ్ళ అమ్మగారి పేరు. అతను కూడా ఇతనికి బాగా క్లోజు, ఒక అన్న తమ్ముడు లెక్క ఉంటామని కూడా నాగబాబు ఏం పేరైనా భరణి ఇప్పటికే చెప్పాడు. సో ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ వచ్చి ఓటింగ్ పరంగా కూడా సపోర్ట్ అవుతుంది మాదిరిగా మొత్తానికి వాళ్ళు వచ్చి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారో చూద్దాం. అట్లాగే ఇమాన్యుయల్ కోసం అయితే ముక్క అవినాష్ ఉంటాడు కదా ఆయన, అట్లాగే వీళ్ళ బ్రదర్ డేనియల్ అయితే స్టేజ్ మీదకి వచ్చారంటే మరి వాళ్ళు ఏం చెబుతారో చూద్దాం. అయితే ఇమాన్యుయల్ అవినాష్ ఏమో తనూజాకి కట్టప్ప ట్యాగ్ ఇచ్చాడంటే. కొంతమందికి సినిమా టైటిల్స్ ఇట్లాంటివన్నీ ట్యాగ్స్ ఇస్తే మరి కట్టప్ప ఆయన ఇచ్చాడంటే, ఎందుకు ఇచ్చాడు, ఏం చెప్పుంటాడు చూద్దాం మనకున్న అప్డేట్ ప్రకారం. అట్లాగే సంజనా గల్రానికి వాళ్ళ చెల్లి నిక్కీ గల్రాని, ఆమె కూడా హీరోయిన్గా చేసింది కొన్ని సినిమాల్లో యాక్ట్రెస్. అట్లాగే అఖండ 2లో ఇప్పుడు చేశాడు కదా ఆది పినిశెట్టి, చాలా సినిమాలో విలన్ క్యారెక్టర్స్, ఏం పేరైనా అల్లు అర్జున్ సినిమాలో చేశాడు కదా, చాలా సినిమాలో చేశాడు, హీరో అండ్ విలన్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నాడు ఆయన. వాళ్ళిద్దరు చెల్లెలు మరిది వాళ్ళిద్దరు అయితే సంజన కోసం వస్తూ ఉన్నారు. అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈ ఆడియన్స్ హౌస్ మేట్స్కి సంబంధించి ఒక ఆడియో బైట్స్ వస్తాయండి. అందరూ ఆడియో బైట్స్, ఫాదరు, మదరు, బ్రదరు, సిస్టర్ ఇట్లా కొన్ని వచ్చి బయట నుంచి అంటే చూపించకుండా ఆడియో వినిపించేటప్పుడు కరెక్ట్గా గెస్ట్ చేయాలంట. అది గెస్ట్ చేస్తేనే మీ ఫ్యామిలీ మెంబర్ స్టేజ్ మీదకి వస్తారు, లేకపోతే రారు. ఇట్లా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, భరణి వాళ్ళ అమ్మగారు వాయిస్ వస్తే ఆయన గెస్ట్ చేస్తే కాదు రాంగ్ చెప్పు వేరే వాళ్ళది అట్లా ఇట్లా మాట్లాడి గేమ్ ఆడి మళ్ళీ అందరూ
రిక్వెస్ట్ చేసిన తర్వాత అప్పుడు పంపించడం అట్లా ఇలా సంథింగ్ ఏదో ఫన్ కోసం కొద్దిగా హైప్ కోసం టెన్షన్ కోసం అట్లా పెడతారు కదా, ఇవైతే ఉండబోతా ఉన్నాయి. ఇంకా కళ్యాణ్ కోసం వాళ్ళ నాన్నగారు వాళ్ళ బ్రదర్ ఇద్దరు వస్తారంట, మరి వాళ్ళు ఏం చెప్పారు. అట్లాగే దివ్య కోసం వాళ్ళ తాతగారు, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్ విదేశాల నుంచి ఒక అమ్మాయి ఎవరు వచ్చినారంటే ఆమె. మరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ టాప్ 5 పెడతారు కదా, పెట్టేటప్పుడు ఎట్లా అంటే ఇక్కడ ఈ ట్యాగ్స్ కూడా ఇస్తారంట. భరణి కోసం వచ్చిన వాళ్ళలో నాగబాబు వాళ్ళ అమ్మగారు పెట్టిన టాప్ 5 ఎవరంటే ఫస్ట్ ప్లేస్లో భరణి, సెకండ్లో తనూజ, టాప్ 3లో ఎమాన్యుయల్, తర్వాత సుమన్ శెట్టి, సంజన. ఈ 5గురిని భరణి ఫ్యామిలీ టాప్ 5లో పెట్టింది. అట్లాగే కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళ బ్రదరు ఫాదర్ కలిపి కళ్యాణ్కి మంచి ఫీడ్బ్యాక్ అంటే ఏముంది, మంచిగా ఆడు, బాగా ఆడు అని చెప్తారు. ఇంకా అంతకంటే ఎట్లా ఆడాలి, ఆట స్ట్రాటజీలు అయితే చెప్పలేరు కదా. ప్లేయర్స్ అయితే చెబుతారు, నువ్వు ఇక్కడ రైవలరీ ఉండాలి, ఇక్కడ ఎగ్నెస్ట్గా వెళ్ళాలి, ఇక్కడ వాయిస్ రైజ్ చేయాలి, నువ్వు భయపడక్కర్లా, నువ్వు కప్పు గెలవడానికి వచ్చావు, సో నీకోసం ఎదురుగా ఉన్నది ఎవరైనా నువ్వు తగ్గకు, తలగ్గకు అని చెప్పాలి. అవి చెప్పారో లేదో చూద్దాం. సరే, కళ్యాణ్ ఫ్యామిలీ టాప్ ఫేవరెట్ అంటే ఆటోమేటిక్గా ఎవరు ఫ్యామిలీ కంటెస్టెంట్ను వాళ్ళు పెట్టుకుంటారు. కళ్యాణ్ ఫస్ట్ పెట్టాక ఇమాన్యుయల్ సెకండ్ పెట్టినారంట టాప్ 2లో, తర్వాత ఏమో తనూజ టాప్ 3లో, 4th రీతు చౌదరి అండ్ 5th ప్లేస్లో డీమన్ పవన్ ఇట్లా పెట్టారు. ఇక తర్వాత ఇమాన్యుయల్ ఫ్యామిలీ మెంబర్ ఆటోమేటిక్గా ఆయన ఫస్టే పెడతారు కదా, అట్లా పెట్టాక డానియల్ అండ్ ఆయన పేరేంటి అవినాష్. ఇమాన్యుయల్ టాప్ 1, టాప్ 2లో తనూజ, 3rd కళ్యాణ్, 4th రీతు చౌదరి అండ్ డీమన్ ఇట్లా పెట్టినారంట తాడు. అలాగే దివ్య ఫ్యామిలీ వీళ్ళు ఎవరిని పెట్టినారు టాప్ 5లో అంటే భరణిని పెట్టలేదంట. మరి ఇమాన్యుయల్ని ఫస్ట్ పెట్టారు, తనూజని పెట్టారంట, తర్వాత సుమన్ అండ్ దివ్యని పెట్టారు. భరణిని పెట్టారా పెట్టలేదా, ఒక్క నిమిషం. భరణికి సంబంధించి టాప్ 5లో పెట్టలేదంట. మరి మనకున్న అప్డేట్ ప్రకారం అయితే భరణిని అయితే టాప్ 5లో పెట్టలేదంటే మరి ఎవరిని పెట్టారు చూద్దాం. అట్లాగే భరణి ఫ్యామిలీ కూడా దివ్యని టాప్ 5లో పెట్టలేదు, వీళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరైతే పెట్టలే. అట్లాగే కళ్యాణ్ ఫ్యామిలీ కూడా భరణి దివ్యలను టాప్ 5లో పెట్టలేదంట. ఇది అప్డేట్స్ ఇట్లా ఉన్నాయి ఇవి. ఇక తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ట్యాగ్స్, సినిమా టైటిల్స్ ఏవైతే ట్యాగ్స్ ఉంటాయి కదా అవి ఇస్తారు. గజనీ ట్యాగ్ ఏమో భరణికి నాగబాబు ఇస్తాడంట ఇట్లా. అలాగే తనూజకు ఇంకా ఎవరు రీతుకు హాసిని, బొమ్మరిల్లు హాసిని వీళ్ళిద్దరిలో ఒకరికి వస్తుందంట. అయితే ఇంకో క్లాసులు కూడా పీకుతారంట. ఎక్కడంటే ఇప్పుడు తనూజ కాలికి దెబ్బ తగిలిందని ఆయింట్మెంట్ పూసినందుకు భరణి దివ్య గొడవ పడింది కదా, లొల్లి పెట్టుకుంది కదా, రచ్చరచ్చ చేసింది కదా, ఆ విషయంలో ఆవిడ క్లాస్ పీకుతారంట. ఆ విషయంలో క్లాస్ పీకడంలో తప్పే లేదు, 100% అక్కడ దివ్యదే తప్పు. ఈవిడికి ఏమి నొప్పి, ఆవిడికి నొప్పి, అతను రాస్తున్నాడు. ఈవిడ దాని పెద్ద సీన్ క్రియేట్ చేసేసి మీ భుజం నొప్పి ఉంది, మీకు రిబ్స్ నొప్పి ఉన్నాయి, మీరే ఉన్నారా, మేము చేస్తాం కదా, ఇట్లా అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ విషయంలో మాత్రం దివ్యదే తప్పు కనుక ఆ అమ్మాయి క్లాస్ పీకడంలో కరెక్టే, పీకొచ్చు, తప్పే లేదు. అయితే ఇంకోటి ఏంటంటే వీడియోలు కూడా వేసి ఉంటారు మరి ఆవిడ రియాక్షన్ అంతా కలిపి. అలాగే ఇంకోటి ఏంటంటే నాగార్జున అడుగుతారంట, భరణి అనే డీమోన్ కూడా అడిగితే తప్పు ఎవరిది అంటే తనూజది అంటారంట. ఎక్కడంటే బహుశా ఐ థింక్ ఈ వీడియో ప్లస్ అక్కడ ఎవరైతే 2 weeks ఇమ్యూనిటీ పొందారో ఆవిడ డిజర్వ్ కాదు, పక్కకు తెప్పించాలని అన్నారు కదా, ఆ పాయింట్లో అడిగితే మాత్రం ఖచ్చితంగా భరణి అండ్ డీమోన్ చెప్పారంటే అక్కడ చెప్పడం ఏంటి, హౌస్లో 8 మంది కూడా అదే మాట చెప్పారు. ఎందుకంటే వరుసగా 2 వారాల ఇమ్యూనిటీ విషయంలో దివ్యన కాదు అక్కడ ఎవరిని అడిగినా అదే మాట చెబుతారు. హౌస్లో ఉన్న 8 మంది కూడా ఒకే ఒపీనియన్, 1,00,000 మంది ఆడియన్స్ చూసినా అదే అంటారు. ఎవరో అంటే తనూజ పిఆర్ తప్ప, ఎవరైనా మరీ అది టూ మచ్ అని అనిపిస్తే ఖచ్చితంగా చెబుతారు. సో మరి ఇక్కడ వాళ్ళు భరణి అండ్ డీమోన్ కూడా తనూజ అయితే తప్పు అంటే కాదు అని చెప్పించి మళ్ళీ ఏదో వీడియో చూపించి డీమోన్తో రైట్ అని అనిపిస్తారంట. మరి ఏంటో దాని గురించి ఏ టాపిక్ మీద చూద్దాం. ఒకవేళ ఆయింట్మెంట్ విషయంలో అయితే మాత్రం పక్కగా దివ్య తప్పు, ఈ విషయంలో అయితే 100% తనూజదే తప్పు, నో డౌట్. ఆవిడ మాటలు కావచ్చు, ఆవిడ తీసుకోలేకపోవడం కావచ్చు, స్పోర్టివ్ స్పిరిట్ లేకపోవడం కావచ్చు, అంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరమే లేదు. అయితే దివ్య తనూజ విషయంలో ఎవరిది తప్పు అని కూడా అక్కడ హౌస్ మేట్స్ కింద వస్తారు కదా, ఆడియన్స్ కింద కొందరు వస్తారు కదా, వాళ్ళను కూడా అడిగితే వాళ్ళలో ఎక్కువ మంది తనూజది రైటు, దివ్య తప్పు అన్నారట. ఒకవేళ ఇదే జరిగితే వాళ్ళు 100% ఆడియన్స్ కాదు, పెయిడ్ ఆర్టిస్టులే, నో డౌట్. ఎందుకంటే ఒక్కరు కాదు చెప్పిన మాట, హౌస్ అంతా తనూజకి తప్ప 8 మంది కూడా ఒకటే అన్నారు. వరుసగా 2 సార్లు ఇమ్యూనిట్ అంటే చాలా పెద్ద విషయం. డీమోన్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, ఇమాన్యుయల్ 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, తనూజకి 2 సార్లు ఇమ్యూనిట్ వచ్చింది, అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఒక తనూజ తప్ప హౌస్ అంతా ఒకే మాట మీద ఉన్నారు, ఒకే మాట అన్నారు. కాకపోతే ఆవిడ ముందుకు వచ్చి చెప్పే ధైర్యం లేక కళ్యాణ్ అండ్ ఇంకొక ఆమె ఎవరు రీతు చౌదరి చెప్పలేకపోయారు. కానీ వాళ్ళిద్దరూ ఒకరు డీమోన్ అని ఒకరు ఇమాన్యుయల్ చెప్పారు. కానీ అంతా కరెక్టే, నో డౌట్. అందులో మాత్రం ఒకవేళ లేదు తనూజది రైటు అని ప్రూవ్ చేద్దాం అనుకుని ఇంకా జాకీలు పెట్టి లేపుదాం అనుకుంటే ఇంకా డైరెక్ట్గా అక్కడ ఆడియన్స్ వచ్చిన వాళ్ళు కూడా లేదండి ఈ విషయంలో తనూజది రైటు, దివ్యదే తప్పు అంటే చెబుతున్నాను కదా, నో డౌట్ వాళ్ళు పక్కా పెయిడ్ ఆర్టిస్టులే. లేకపోతే ఎవడైనా సరే షో చూసిన వాళ్ళు ఆ సిచ్యువేషన్ ఒక సీన్ చూసినట్టు ఎవరికైనా కళ్ళకి అర్థమవుతుంది. అట్లా కాకుండా లేదు దివ్యదే తప్పు అంటే ఇంకా పెయిడ్ ఆర్టిస్టులే, నో డౌట్. ఇంకా అందులో అనుమానం అక్కర్లా.
ఇంకా ఇలాగ ప్రతి వారం ఇంకా ఎవరితో గొడవ అయినా సరే తనూజదర్ రైట్ మిగతా వాళ్ళది తప్పని ప్రతి వారం చెప్పి ఆవిడ కాన్ఫిడెన్స్ అమాంతం పెంచి మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ అంతా గుంజేపోదు ఒకేసారి కప్పించి పంపించుతో పని అయిపోద్ది కదా. ఇంకెందుకు టైం బోక జాగా బోక టైం వేస్ట్ కదా, ఇచ్చేతో పని అయిపోద్ది. ఇంకెందుకంటే ఎక్కడ ఆ విషయంలో చెబుతున్నాను నేను. ఏ టాపిక్లో కూడా చూద్దాం, మాట్లాడదాం. మనకు ఉన్న అప్డేట్ ప్రకారం ఇవన్నీ అది చూసాక అప్పుడు ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి ఏ టాపిక్లో ఇవ్వడం చూద్దాం. అదే జరిగితే మాత్రం ఇంకా ఫిక్స్ అయిపోవచ్చు మీరు, నో డౌట్. ఇంకా కొన్ని విషయాల్లో కొందరు క్లాసులు బీకారంటే దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే ప్రోమో వచ్చింది దాని గురించి మాట్లాడదాం. మరి మీకేమనిపించింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని ఫస్ట్ మన ఛానల్లో వస్తాయి కనుక కామెంట్ చేయండి. జర్నలిస్ట్ ఎడిషన్ న్యూస్ బోల్ 2 సబ్స్క్రైబ్ లైక్ కూడా మర్చిపోకండి.